హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి కదా, దాని గురించి అయితే ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. దాంట్లో మరియు సివిల్ కట్ ఆఫ్ గురించి అయితే ఇప్పుడైతే మనం అయితే మాట్లాడుకుందాం. సివిల్ కట్ ఆఫ్కి సంబంధించి నేను అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడాలని, వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఇప్పుడు నేను మీకు సేఫ్ జోన్లో ఎవరు ఉన్నారు, ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, అలా పూర్తి వివరాలు అయితే నేనైతే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ, ఏదైనా జాబ్ అప్డేట్స్ కానీ, మరియు ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. మనం ఫస్ట్ అయితే ఒకసారి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చూసుకుందాం. మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సివిల్ మెన్ అండ్ ఉమెన్కి కలిపి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3580 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏపీఎస్పీకి చూసుకున్నట్టయితే 2520 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నట్టయితే 6100 పోస్టులతో అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం ఈ ఏపీఎస్పీకి సంబంధించిన పోస్టులు అయితే ఇవైతే ఓన్లీ మెన్కి సంబంధించే, ఇవైతే ఉమెన్కి అయితే ఎలాంటి పోస్టులు అయితే దీంట్లో లేవు ఏపీఎస్పీకి సంబంధించి. ఇక్కడ మనకు ఉన్న పోస్టులు అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ 3580 పోస్టులు మాత్రమే, ఇది కూడా మెన్ అండ్ ఉమెన్కి కలిపి అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనం అయితే ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కూడా మనం అయితే ఇక్కడ చూసుకుందాం. ఒకసారి మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చూసుకున్నట్టయితే శ్రీకాకుళం నుంచి అయితే వాళ్ళైతే 100 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం విజయనగరం నుంచి చూసుకున్నట్టయితే 134 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం థర్డ్ పాయింట్లో చూసుకున్నట్టయితే విశాఖపట్నం సిటీ నుంచి వెళ్ళి వాళ్ళకి 187 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫోర్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే విశాఖపట్నం రూరల్ నుంచి వెళ్ళి 159 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళి 298 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ దాంట్లో కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి నుంచి అయితే వాళ్ళైతే 298 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం మళ్ళీ రాజమండ్రి నుంచి చూసుకున్నట్టయితే సిక్స్త్ పాయింట్లో వీళ్ళకైతే కేవలం 83 పోస్టులు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. 83 పోస్టులు అంటే వీళ్ళకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం హైలో ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రాజమండ్రిలో కొంచెం కట్ ఆఫ్ వచ్చేసి హైలో ఉంటుంది. ఇక మనం సెవెంత్ పాయింట్లో చూసుకున్నట్టయితే వెస్ట్ గోదావరిని చూసుకున్నట్టయితే వాళ్ళకైతే 204 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అంటే వీళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే పోస్టులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెవెంత్ పాయింట్లో వెస్ట్ గోదావరిని చూసుకున్నట్టయితే 204 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఎయిత్ పాయింట్లో చూసుకున్నట్టయితే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు 150 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నైన్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే విజయవాడ సిటీ నుంచి వెళ్ళి వాళ్ళు 250 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే విజయవాడ సిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ 10th పాయింట్లో చూసుకున్నట్టయితే గుంటూరు రూరల్ నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళకైతే అత్యధికంగా పోస్టులు అయితే ఈ డిస్టిక్లో వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా 300 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే గుంటూరు రూరల్ వాళ్ళు ఉంటారో మీకైతే కట్ ఆఫ్ అయితే చాలా తక్కువగానే ఉంటుంది. కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే మీకైతే కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం 11th పాయింట్లో చూసుకున్నట్టయితే గుంటూరు అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే మీకైతే కేవలం 80 పోస్టులు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ డిస్టిక్ వాళ్ళు ఉంటారో మీరు మాత్రం మీకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం హైగా ఉంటుంది. ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నారో మీరైతే ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందో అయితే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మనం 12th పాయింట్లో చూసుకున్నట్టయితే ప్రకాశం డిస్టిక్ నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళైతే 205 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికైతే కట్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది, మరి హైలో అయితే ఉండదు. అదే 100 లోపే మీకు కట్ ఆఫ్ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక మనం 13th పాయింట్లో చూసుకున్నట్టయితే నెల్లూరుకు సంబంధించి వాళ్ళైతే 160 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం 14th పాయింట్లో చూసుకున్నట్టయితే కర్నూలు నుంచి 285 పోస్టులు, కర్నూలు వాళ్ళకు కూడా కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం 15th పాయింట్లో చూసుకున్నట్టయితే డిస్టిక్ కడప నుంచి చూసుకున్నట్టయితే 325 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆ డిస్టిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే కడప డిస్టిక్లో ఎక్కువ పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే కడప డిస్టిక్ వాళ్ళు ఉంటారో మీకైతే కట్ ఆఫ్ అయితే ఎక్కువగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే అనంతపూర్ డిస్టిక్ నుంచి చూసుకున్నట్టయితే మీకైతే 310 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు కూడా ఎక్కువగా కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఎవరైతే అనంతపూర్ మరియు కడప డిస్టిక్స్ వాళ్ళు ఉన్నారో మీకైతే ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండదు, మీకైతే తక్కువ కట్ ఆఫే ఉంటుంది. సో ఎవరైతే అనంతపూర్ డిస్టిక్స్ వాళ్ళు ఉన్నారో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఇక మనం 7th పాయింట్లో చిత్తూరు నుంచి చూసుకున్నట్టయితే 240 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు సంబంధించి మీకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది, ఎవరైతే చిత్తూరు డిస్టిక్ సంబంధించి వాళ్ళు ఉన్నారో.
ఇక మన 18th పాయింట్ చూసుకున్నట్టయితే తిరుపతి అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే 110 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు టోటల్గా అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి వాళ్ళైతే మీకైతే 3580 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి చూసుకున్నట్టయితే మీకైతే డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మీకైతే స్టేట్తో ఎటువంటి సంబంధం అయితే లేదు. మీ డిస్ట్రిక్ట్లో ఉన్న వారితోనే మీకైతే కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్ అయితే ఇదైతే ఉంటుంది, ఇది మన సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇప్పుడు నేను మీకు 5 డిస్ట్రిక్ట్స్ వైజ్ కట్ ఆఫ్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 డిస్ట్రిక్ట్స్ గురించి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలాగే మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన సివిల్కి సంబంధించి. మిగతా వాటి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అన్ని డిస్ట్రిక్ట్స్ గురించి చెప్తే వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది, కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా డిస్ట్రిక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ 5 డిస్ట్రిక్ట్స్ గురించి అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళంకి అయితే 100 పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. మనకి ఇక్కడ మెయిల్గా వచ్చేసి 120 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు. అది కూడా మన అనాలిసిస్ ప్రకారం తెలిసింది ఏంటంటే వీళ్ళ దాంట్లో అయితే కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. సో మెయిల్ వాళ్ళకి వచ్చేసి 120 అయితే ఉండొచ్చు, అలాగే ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 110 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అయితే సివిల్ అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం విజయనగరంకి సంబంధించి చూసుకున్నట్లయితే 134 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మనకి ఇక్కడ మెయిల్కి వచ్చేసి 115 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఫీమేల్కి సంబంధించి చూసుకున్నట్టయితే 110 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే సివిల్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సివిల్ కట్ ఆఫ్కి వచ్చేసి విజయనగరం సంబంధించి ఇలా అయితే మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇంచుమించు ఒక 1-2 మార్క్స్ అటు ఇటు, కానీ మ్యాక్సిమం మీకు ఇంతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది, ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండదు. ఇక్కడ మనం తార్ డిస్ట్రిక్ట్ సంబంధించి విశాఖపట్నం నుంచి సంబంధించి చూసుకున్నట్టయితే అర్బన్ చూసుకుంటే టోటల్గా 187 పోస్టులు అయితే వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం మేల్కి సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటుంటే 120 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వీళ్ళకైతే సివిల్ కానిస్టేబుల్ జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఫీమేల్ వాళ్ళకి కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ వస్తాయో వీళ్ళకైతే సివిల్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం విశాఖపట్నం అర్బన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంచుమించు కట్ ఆఫ్ అయితే ఇలాగే ఉంటుంది, ఒక 1-2 మార్క్స్ అటు ఇటు, కానీ మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇంతకన్నా ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండదు మీకు. ఇక్కడ మనం 4th డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే విశాఖపట్నం రూరల్ నుంచి వెళ్ళి ఇక్కడ మీకు టోటల్గా 159 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం మేల్కి సంబంధించి కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 118 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే సివిల్ కానిస్టేబుల్కి అయితే జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఫీమేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 108 మార్క్స్ వస్తాయో మీకైతే సివిల్ జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది మన విశాఖపట్నం రూరల్కి సంబంధించి. ఇక మనం 5th డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా 298 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం మెయిల్కి వచ్చేసి 116 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే సివిల్ జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఫీమేల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 103 మార్క్స్ వస్తాయో మీకైతే సివిల్ జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఫీమేల్ వాళ్ళకైతే చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. ఎవరికైతే 100+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సివిల్ జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ది బెస్ట్. మీ అందరికైతే జాబ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు సేఫ్ స్కోర్ అని చెప్పాను కదా, మీరైతే ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు, మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకు చాలామంది అడిగే విషయం ఏంటంటే మనకు ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మనకి ఇక్కడ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే మనకైతే కామెంట్స్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేనైతే మీకైతే క్లారిటీ ఇస్తాను. మనకు వచ్చేసి ఇక్కడ ఆగస్టు 1st వీక్లో అయితే మీకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. మీకైతే మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళైతే ఖచ్చితంగా ఆగస్టులో అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఒకవేళ 1st వీక్లో రాకపోతే ఆ మంత్లో ఆగస్టు మంత్లో అయితే మీకైతే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.